కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కడప జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటనలో మృతి చెందినటువంటి తల్లి లక్ష్మీదేవి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. పోలియో బాధితురాలు అయినటువంటి లక్ష్మీదేవిని ఆమె సొంత కుమారుడు యశ్వంత్ అతి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక దీనిపైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో అనేక ఆసక్తికర అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. యశ్వంత్ చిన్నతనం నుంచే ఒంటరిగా పెరిగినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా ఒక్కడే రూమ్లో ఉంటున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. చదువు ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అతను ఒక్కడే రూమ్లో ఉంటూ ఒక్కడే అన్ని కార్యక్రమాలలో ఒక్కడే నిమగ్నమై ఉంటాడని కూడా తెలిసింది. ఈ విధంగా ఒంటరితనం వల్లే యశ్వంత్ తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనటువంటి లక్ష్మిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన తెలిసినటువంటి తర్వాత తన తోటి ఉపాధ్యాయురాలు కానీ మిగతా స్కూల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అందరూ కూడా ఆమెకు పరిచయస్తులందరూ కూడా నిన్న అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ స్థానికులు కానీ ఏమనుకుంటున్నారు, అదేవిధంగా అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి, అక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కడప నుంచి సుదర్శన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుదర్శన్, లక్ష్మి అంత్యక్రియలు ఎక్కడ జరగనున్నాయి, ఈ రోజు అంత్యక్రియలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ దారుణమైనటువంటి సంఘటన గల కారణాలను, దాని ముందు జరిగిన పర్యవసానాలను మనం ఒకసారి ఆలోచిస్తే కేవలం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలతోనే ముడిపడి ఉంటాయని ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది. తల్లిదండ్రులను కేవలము డబ్బులు ఇచ్చే ఏటీఎం లాగానే కుమారుడు యశ్వంత్ ఇంతకాలం భావించాడు. అందువల్లే డబ్బులు ఇవ్వలేదన్న కారణంగానే వాళ్ళతో నాకు ఎలాంటి పని లేదనే ధోరణితో అతను చివరికి తన తల్లి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మనం చర్చించుకోవాల్సి ఉంటది. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు సాధించాలన్న ఉద్దేశంతో హాస్టల్స్ లో పెట్టి దూరంగా చదివించే ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉంటారు. అటు ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా అలాగే ఆశపడింది. తన కొడుక్కి బంగారు భవిష్యత్తు ఉండాలంటే మంచి స్కూల్స్ లో హాస్టల్స్ లో చేర్పించి అక్కడే ఉండి చదివిస్తే బాగా చదువుతాడని నమ్మింది. ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు కూడా అతను మొత్తం చెన్నైలో విద్యాభ్యాసం సాగింది. హాస్టల్లో ఉండేవాడు. అయితే తల్లిదండ్రులతో ఏ రోజు కూడా అంత అటాచ్మెంట్ లేదు. ఇక్కడ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అంతా హాస్టల్లోనే పెట్టి చదివించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులతో సరైనటువంటి సత్సంబంధాలు కానీ ఆ బాండింగ్ కానీ పిల్లలకు లేకుండా పోయింది. ఈ హాస్టల్స్ చదువు వల్ల కేవలం ఆ చదువులో ఏమాత్రం డిస్టర్బ్ అయినా కూడా వాళ్ళు పూర్తిగా ఆ లోక జ్ఞానాన్ని కానీ ఇటు లోకాన్ని కానీ మర్చిపోయే పరిస్థితి, తమ లోకంలో తాము జీవిస్తూ తమ ఆలోచనలో తాము ఉండే పరిస్థితి. అది ఒక రకంగా ఈ కార్పొరేట్ ప్రపంచంలో చదివినటువంటి యశ్వంత్ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడు. ఆ తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఒకటి, స్కూల్లో స్నేహితులతో గాని ఎవరితో గాని మాట్లాడేవాడు కాదు. చివరికి బీటెక్ అయిపోయి జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఒక బ్యాచిలర్ గా ఉన్నటువంటి తను కనీసం ఫ్రెండ్స్ తో రూమ్ షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. తను ఒక్కడే రూమ్ తీసుకొని ఉండేవాడు. అందువల్లే ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. ఆ మేరకు తల్లిదండ్రులను అడిగితే అంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటూ వీళ్ళు నిలదీసిన పరిస్థితి. ఈ సిచ్యుయేషన్ అంతా అంటే యశ్వంత్ చదివిన తీరు గాని పెరిగిన విధానం గాని తనను ఒక సైకోలాగా మానసిక ఒంటరితనాన్ని అనుభవించిన వ్యక్తిలాగా మార్చింది. దానివల్లే ఈ మానవ సంబంధాలంటే ఏంటి, తల్లిదండ్రుల యొక్క బాండింగ్ అంటే ఏంటి, వాళ్ళ మీద ప్రేమానురాగాలు ఇవన్నీ కూడా ఒక తెలియని ధోరణి. కేవలం తల్లిదండ్రులు అంటే అవసరానికి కాల్ చేస్తే డబ్బులు పంపిస్తారనే విధంగానే తను భావిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ కొడుకు బాగుపడట్లేదు, ఇంకా ప్రయోజకుడు కాలేదు అని కొద్దిగా గట్టిగా మందలించడం కానీ అతనికి పంపించాల్సినటువంటి డబ్బుల విషయంలో వెనుకాడే ప్రయత్నం చేసినప్పుడు తను వాళ్ళను తీవ్రంగా ప్రతిఘటించాడు, వ్యతిరేకించాడు. చివరకు తన తల్లితో గొడవ పెట్టుకొని ప్రాణాలు తీసే స్థితికి తన మానసిక స్థితి దిగజారింది. నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే హైదరాబాద్ నుంచే తను డిసైడ్ అయి వచ్చాడు. ఖచ్చితంగా తనను ఆదుకొని తనకు డబ్బులు ఇవ్వని తల్లిదండ్రులు తనకు వద్దు అనే ధోరణితోనే తను వచ్చాడు. వచ్చి రాగానే జస్ట్ హాఫ్ అన్ అవరే అదే సమయంలో తండ్రిని ప్లాన్ గా వాంటెడ్ గానే బెడ్రూమ్ లోకి పంపించి తలుపేసేశాడు. ఒక్కటే ఉన్నటువంటి తల్లి, అందులో ఆమె పోలియో
వ్యాధిగ్రస్తురాలు. ఆమె ప్రతిఘటించే పరిస్థితి కూడా ఉండదు. దాంతోనే అతను ఆమెను అంత భయంకరంగా గొంతు కోసి చంపేసినటువంటి పరిస్థితి. ఇంకొక ఘోరమైన సిచ్యుయేషన్ ఏంటంటే, ఆమె కాలికి గాయమై ఈ మధ్య 3 నెలల పాటు ఆమె లాంగ్ లీవ్ పెట్టి స్కూల్ కూడా వెళ్ళకుండా పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉంది. కనిపించినటువంటి తల్లి మంచానికే పరిమితమై ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా కనీసం పరామర్శించడానికి కూడా యశ్వంత్ ఒక్కరోజు కూడా రాలేదు అని వాళ్ళ బంధువులు చెప్తూ ఉంటే, ఈ మాటలన్నీ వింటే కూడా అతనికి తల్లిదండ్రుల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది, అసలు ఆ కొడుకు ఆ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాండింగ్ ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. తనకు కావాల్సినటువంటి డబ్బులు పంపిస్తే చాలు, అంతవరకే తల్లిదండ్రుల పాత్ర అన్న ధోరణితోనే తను పెరిగాడు. 3 నెలలు మంచానికే పరిమితమైన తల్లిని కేవలం పరామర్శించలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఆ మధ్య కాలంలో కనీసం డబ్బు కోసమే ఫోన్ చేస్తాడు, ఆ విషయాలే మాట్లాడతాడు, పెట్టేస్తాడు. కాబట్టి నిత్యము ఒంటరితనాన్ని ఫీల్ అవడమే ఇతని మానసిక స్థితిని ఈ విధంగా మార్చింది. ఆ కోణంలోనే తను హత్య చేసేంత వరకు కూడా తను దిగజారాల్సి వచ్చిందంటూ కూడా పోలీసులు కొంత అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్ గా వీళ్ళ మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏముంది, ఈ డబ్బు పర్పస్ అయినా లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా, అసలు హైదరాబాద్ లో యశ్వంత్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అతని మీద ఎలాంటి విషయాలు ప్రభావితం చేసేటివి ఏంటనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సైకాలజిస్టులు కూడా ఇది ఒక పెద్ద కేస్ స్టడీ లాగా మారింది. ఎందుకంటే 24 ఏళ్ళ వయసున్నటువంటి యువకుడు, అందులో ఒక్కగానొక కొడుకు, చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచారు. తమ ఆశలన్నీ కూడా ఆ కొడుకు పైన పెట్టుకున్నారు. వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి రేపు ఎవరు అవునన్నా కాదన్నా ఆ కొడుకుకే చెందుతుంది. అలాంటి సిచ్యుయేషన్, ఈ పరిస్థితులన్నీ తెలుసుకోకుండా యశ్వంత్ కేవలము 1 నెలకు సరిపడే డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా ఏకంగా తల్లిని హతమార్చే స్థాయికి వెళ్ళాడంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో ఇంకొక చర్చించుకోవాల్సినటువంటి విషయం, ఆమె పోలియో వ్యాధిగ్రస్తురాలైనప్పటికీ జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్, కుటుంబాన్ని ఆమె పోషించేది. వాళ్ళ తండ్రి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు, విజయ్ భాస్కర్ రెడ్డి. అలాగే కొద్ది రోజులు వైన్ షాప్ లో కూడా ఆయన వెయిటర్ గా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే ఈమె మంచానికి పరిమితమైనప్పుడు దగ్గరుండి భర్తే అన్ని చూసుకున్నాడు. అంటే కుటుంబాన్ని పోషించేది పూర్తిగా లక్ష్మీదేవే. తనకు వచ్చేటువంటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వల్ల వస్తున్నటువంటి జీతంతోనే కుటుంబాన్ని పోషించే మొత్తము ఆమె ఆరంభారం భరించేది అయినప్పటికీ కూడా పోలియో వ్యాధిగ్రస్తురాలు అయినటువంటి ఆమెను ఒక చిన్న చూపు, ఆమె పట్ల చులకన భావం, ఏముందిలే మా తల్లి అనే ఒక చులకన భావం కూడా మొదటి నుంచి కూడా ఇతని ఆలోచన విధానంలో డెవలప్ అయింది. అందుకే ఈ స్థాయిలో ఇట్లా దిగజారి ప్రవర్తించాల్సి వచ్చింది. ఇంత సైకోలాగా మారి చివరికి హంతకుడుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. బంధువులందరూ కూడా చెప్తున్నారు, ఇది మొదటి నుంచి వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. అతని ధోరణి ఎలా ఉండేది అనేది సుమన్ టీవీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కొంత విచారించే ప్రయత్నం చేసింది ఈ సంఘటన మీద. ఏంటి ఎలా ఉండేవాడు అంటే, మొదటి నుంచి అంటే స్కూలు ఎడ్యుకేషన్ నుంచి కూడా తను ఆ సెల్ ఫోన్ తీసుకొని ఎప్పుడు కూడా హెడ్ ఫోన్స్ చెవులో పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉండేవాడు. కనీసం వీధులో గానీ స్కూల్లో గానీ ఎలాంటి ఫ్రెండ్స్ సర్కిల్ లేదు అతనికి, ఎవరితో చుట్టుపక్కల వారితో మాట్లాడేవాడు కాదు. అలాగని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూడా సరిగ్గా ప్రవర్తించేవాడు. అది కేవలం పూర్తిగా తన లోకం వేరు అనే విధంగా తను లైఫ్ స్టైల్ కొనసాగింది. అతనుతో మాకు ఎవరికి కూడా ఎప్పుడు ఎలాంటి పరిచయాలు లేవు, ఎవరిని పలకరించేవాడు కాదు, అతనితో ఎవరు ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం కాదని కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే గొడవ నిన్న ఒక్కరోజు జరిగింది కాదు, గతంలో కూడా జరిగింది. తల్లిదండ్రులు డబ్బులు ఎప్పుడు ఇవ్వకపోయినా, తన మాట తను కోరిన కోరికలు ఎప్పుడు తీర్చకపోయినా కూడా, తను కోరినోటి కొనివ్వకపోయినా కూడా గొడవ చేసేవాడు. అప్పుడు కూడా అరుచుకునే వాళ్ళు, ఆ అరుపులు మాకు బయటికి వినిపించేవనే కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇంత విధంగా హత్య చేసే స్థాయికి వెళ్తాడని మేము ఊహించలేదని వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. సో మొత్తానికి అది యశ్వంత్ అక్కడ విజువల్స్లో మనకు కనిపిస్తుంది. తల్లిని చంపిన తర్వాత అతని ముఖంలో ఎలాంటి బాధ కానీ బెరుకు కానీ చూడండి. పోలీసులు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో కూడా నాకేమీ పట్టనట్టుగా, నాకేం తెలియనట్టుగా, అసలు ఏంటో ఈ ప్రపంచం నాకు సంబంధం లేదన్నట్టుగా అతని ముఖంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్రుయాలిటీగా అతను మారిపోయాడో, ఎంత రాక్షసత్వంతో కూడుకున్నటువంటి బ్రెయిన్ అతనికి తయారైపోయిందో అర్థమైపోతుంది. ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి సొంత తల్లిని అత్యంత కిరాతకంగా ఇంట్లోనే కత్తితో మెడకూసి చంపేసి, ఆ తర్వాత మళ్ళీ ఏమి తెలవనట్టు అదే ఇంట్లో పోలీసులు వచ్చేంతసేపు కూడా అదే ఇంట్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చొని పాటలేంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ అక్కడ కూర్చొని తన పని తాను చేసుకుంటున్నాడంటే ఎంత దుర్మార్గంగా అతని వ్యవహార శైలి ఉంది, ఎంత రాక్షసంగా అతని మెంటాలిటీ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా
కడపలో జరిగినటువంటి ఈ యొక్క దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎంతో మందిని ఇప్పుడు ఆలోచనలో పడేసింది. తల్లిదండ్రులు, కొడుకులు, కుమారులు, బిడ్డల పట్ల ఉన్నటువంటి తాజా పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇప్పుడు సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా మలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బంధాలను, అనుబంధాలను పూర్తిగా మర్చిపోతూ పెడదోవ పడుతున్నటువంటి యువతకు అద్దం పడుతుంది ఇలాంటి ఘటన. అందుకే పూర్తిగా చాలా కాలం నుంచి పెద్దలు చెప్తున్నారు, పిల్లలకు నేర్పవలసింది బంధాలు, అనుబంధాలు, బంధుత్వాలు. కానీ ఇదేదో టెక్నాలజీ ఊబిలో పడి వారిని ఒక రోబోటిక్గా రెడీమేడ్గా తయారు చేసేటువంటి పరిస్థితులకు తీసుకువెళ్ళకూడదంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు నిన్న జరిగినటువంటి దారుణ ఘటన, ఈరోజు లక్ష్మి అంత్యక్రియలు కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క ఘటన పట్ల అక్కడ స్థానికులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ కొనసాగుతుంది. కన్న కొడుకే తల్లిని ఇంత దారుణంగా హత్య చేస్తాడు, అది కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లి. అదేవిధంగా కొడుకు కూడా బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగరీత్యం అక్కడ ట్రై చేస్తున్నటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నటువంటి వ్యక్తి. ఎడ్యుకేటెడ్గా ఉన్నారు అంతా కూడా. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్నారు. 10 మందికి టీచింగ్ చేస్తూ పిల్లలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి వృత్తిలో ఉన్నారు. అలాంటి ఆ తల్లిని ఇతను బీటెక్ కంప్లీట్ చేసి అన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది అక్కడ ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనకు ఎందుకు పూనుకున్నాడు? అతను మానసిక స్థితే ప్రాబ్లమా, లేకుంటే నిజంగానే రాక్షసుడిగా మారిపోయాడా? దీనంతటి కూడా పోలీసుల విచారణలో అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది.